Hello everyone. So here are some vacancies of scientific officer, nurse, scientific assistant, pathology technician, pharmacist, and a technician, X-ray technician. సో నర్స్ పోస్ట్ వచ్చేసరికి మనకు 11 పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్ వచ్చేసరికి 1 పోస్ట్ ఉంది. సో ఫార్మసిస్ట్కి మనకి ఇంటర్ కంప్లీట్ చేసి 3 మంత్స్ ట్రైనింగ్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మసీ ఉంటే చాలు. ఇంకా సైంటిఫిక్ ఆఫీసర్కి ఎంబీబీఎస్ అండ్ నర్స్కి నర్సెస్ సర్టిఫికేట్, బీఎస్సీ నర్సింగ్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ అండ్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ నర్స్ ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్స్కి 60 మార్క్స్ ఇన్ బీఎస్సీ రావాలి, 50 మార్క్స్ ఇన్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ అండ్ బీఎస్సీలో ఉండాలి. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి పాథాలజీ టెక్నీషియన్కి బీఎస్సీ ఎంఎల్టీ 60 మార్క్స్తో పాస్ అయితే చాలు. అండ్ డిఎంఎల్టీ విత్ మినిమం 60 మార్క్స్ ఉండాలి. సో మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి దేనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ 3 months ట్రైనింగ్ ఉంటే చాలు ఫర్ ఫార్మసిస్ట్. అండ్ నర్స్కి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. అదే ఎంబీబీఎస్ అయితే సైంటిఫిక్ ఆఫీసర్ అయితే 1 year ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్. సో మెథడ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ మనకి ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ. అండ్ 3 stages ఉంటాయి, ప్రిలిమినరీస్, అడ్వాన్స్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకి ఓబీసీ 3 years వరకు ఉంది. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 years కాబట్టి 33 years వరకు, మినిమం 33 years. ఓకే, ఓబీసీ అయితే మినిమం 33 years, ఎస్సీ అయితే మినిమం 35 years వరకు అప్లై చేయొచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఎన్ఎఫ్సిలో అప్లై చేసుకోవాలి. అసలు ఏం పోస్టులు ఎక్కడ పడ్డాయి అంటే మన న్యూక్లియర్ ఫ్యూయల్స్ కాంప్లెక్స్లో పడ్డాయి. సో మన హైదరాబాద్ తెలంగాణ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఉన్నాయి. సో ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ మీన్స్ కెన్ అప్లై. సో టైం వచ్చేసరికి డేట్ ఆఫ్ సబ్మిషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 21st March ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి April 4th. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి నాకు కామెంట్స్లో మెసేజ్ చేయండి. ఐ విల్ టెల్. థ్యాంక్ యూ.